30వ రోజు ఉదయం 9 గంటలు. మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:30 ఈసారి అనుకుంటావా? యూ థింక్ దిస్ ఇస్ ద టైం? మనీ, ఆదిత్య గారు వీళ్ళలో ఒకరు టైం వచ్చింది అనుకుంటావా? అబ్బా వెళ్ళాలిరా, నాకు మనీ ఎస్పెషల్లీ వెళ్ళాలి. సచ్ అ ఫేక్ పర్సన్. మనీలో ఏం కనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు నాట్ అట్ ఆల్. ఎన్ని వీక్స్? 4 వీక్స్. 5 ఇది 5th వీక్. అంతా ఒక పర్సన్ ఎమోషన్స్ తో ఆడుకొని నమ్మించి మోసం చేయడం, ఇది ఎంత గేమ్ ఇది నాకు అర్థం కావట్లేదు. ఆయన చూస్తే నాకు ఎంత నాకు ఒకటి చెప్పు, నేను నిన్నే జడ్జి చేస్తున్నా. నువ్వు అది అంత గ్రేట్ ఫ్రెండ్ అలా నమ్మవరా? నేను నిజంగా అంటే నమ్మాను ఫ్రెండ్. పాపం నాలాగా హీ హ్యాడ్ బ్యాడ్ స్టోరీ, హీ నీడ్స్ సపోర్ట్, అంత అలా కనెక్ట్ అయ్యాను నేను. అయ్యో నాకేం తెలుసు ఈ డేంజరస్ అండ్ నటోరియస్ ఫేస్ ఉంది వాడికి. ఉదయం 10 గంటలు. మసాలాస్ అన్ని కావాలి, ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, పనీర్ కూడా కావాలి. పనీర్ ఎన్ని ప్యాకెట్ మా? 2. ఆయిల్ ఆమెకి ఇస్తే ఆమె చేసి ఇస్తానింది పిండి కలిపి. సో స్వీట్ ఆఫ్ యు. ఆ బుట్ట పట్టుకోబోయంటే నబీల్ మైక్రో మేనేజ్మెంట్ షేక్ నబీల్ అంటాడు. మంచి ఎవరో చెడు ఎవరో తెలియదు, నీకు ఎట్లా చెప్పిందో తెలియదు. మంచిదో చెడేదో అంటే అన్ని రబ్ చేయొద్దు నబీల్. ఏం చేసినా చెప్పి నాకు తెలియదు ఇక్కడ ఉన్నదా లేదా. అరే బుట్ట పట్టుకోబో అని చెప్పి నాకు తెలుసు నబీల్. ఇద్దరం లోపల వచ్చినాం కాబట్టి సరే స్వామి నీకు అన్ని తెలుసు, నువ్వు పట్టుకోబో. ఓకే రైట్. ఒక్క నిమిషం. ఇది చేయ అది చేయ అమ్మాయి చెప్పినప్పుడు నేనెందుకన్నా నేను పనీర్ పట్టుకొస్తున్నా బుట్ట పట్టుకరా అని చెప్తే అమ్మాయి చెప్పింది నాకు క్లియర్ గా ఉంది, ఇక్కడ తెలుస్తుంది. అమ్మాయి చెప్పింది కదా నువ్వు చేసుకో. టూ మచ్ అసలు. మైక్రో మేనేజ్మెంట్ అమ్మాయి చెప్పినప్పుడు నాకు తెలియదు. అక్కడ ఉన్నట్టు పోయి తెస్తున్నా కదా, మళ్ళీ అక్కడ ఉంది తీసుకో, ఇక్కడ తీసుకో అని అన్నామని తెలుసు. నీకు ఏం చెప్పొద్దు, ఏం మాట్లాడొద్దు అంటే లేదు, ఏం మాట్లాడదు, ఏం చెప్పొద్దు అంటే ముందే చెప్పేమను. లేదు సీత, ముందే చెప్పేమని. నేను ఏం చెప్పా నువ్వు నాతో క్లోజ్ గా మాట్లాడుతావు కాబట్టి ఇక బుట్ట పట్టుకు తెలుసు నా పిల్ల. అక్కడ ఏముండే నాకు ఎత్తుకోలే శక్తి లేదా, నాకు కళ్ళు లేవా? రోజు బుట్ట తీసుకొని వెళ్ళిపోతాం మేము అంతే. అబ్బాయి ఇక్కడ ఇది ఉంటుంది అది మనం ఉండాలి, హెల్ప్ చేయడానికే అన్నాడు కదా. మంది చెప్తున్నారంటే అర్థం చేసుకో. యు ఆర్ డిస్టర్బ్, సో నీకు అండర్స్టాండ్ అవ్వట్లేదు. 10 seconds తీసుకో. నేను అందుకే చెప్పాను, నేను ఏదో పని బండి నా పనిలో మైక్రో మేనేజ్ కాదు. నేను నామినేషన్ లో ఉన్న ప్రెషర్ లో నేనున్నాను, ఏదో పని కాదమ్మా. పని చేసేటప్పుడు వేరే వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవాలి. నేను నా పని చేయడానికి వస్తున్నప్పుడు మధ్యలో మీ అబ్బాయి వచ్చి ఇది చేయి అది చేయి అంటే నాకు ఎలా ఉంటుంది? నాకు నచ్చదు. ఒకళ్ళు చెప్తే అట్లా ఇలా చేయాలి చేయాలి, నాకు చెప్పిన పని నాకు అసైన్ చేసేస్తే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆ అబ్బాయి రాలేదు, నేను వస్తున్నా, నేను ఇక చెప్పింది వామ్మో 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 గింతుంటదా స్టోరీ. ఎవరైనా చెప్పండి, నిన్న నైటే చెప్పాను వీడికి పడుతుంది అది చెప్పండి వాడికి. నిన్న నైటే చెప్పాను నామినేషన్ తర్వాత లోపల కన్సల్ట్ చేసేవాడు అన్ని లోపల కూర్చోబెట్టి అలా కదా ఇలా అన్నావా, అప్పుడే చెప్పాను నెక్స్ట్ నువ్వే టార్గెట్. ఉదయం 10:15 మీ ఇద్దరు నా మాట జాగ్రత్తగా వినండి. ఏ పరిస్థితి అయినా సరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా విను.
ఆయన ఏదో ప్రెషర్లు ఉన్నాడన్న బాగా. అండ్ అది కాకుండా నిన్న నైట్ కూడా రా కబోర్డ్స్ సర్దుతున్నప్పుడు కూడా నేను చేస్తున్న ఆగు నబ్బిల్ అంటే నువ్వు తొందర ఆగట్లే నీకు. నేనాడ నిన్న నైట్ కూడా నువ్వు ఇది అదని అంటాను. నిన్న నైట్ ఏం లే, ఇలా పొద్దున్న ఏం లే, ఇప్పుడు కూడా ఏం లేదు. చాలా సింపుల్ గానే సింపుల్ గా మాట్లాడినా తీసుకునేది మాత్రం చాలా ఇట్లా 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 తీసుకుంటా. నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. మధ్యాహ్నం 12:30 మునుపటి వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రూపంలో రాబోతున్న భూకంపాన్ని ఆపడానికి మీరు చాలా ప్రయత్నించి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపగలిగారు. వాటిని ఆపడానికి మీరు పడ్డ కష్టాన్ని చూసిన బిగ్ బాస్ మరిన్ని వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి మీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ తిరిగి వచ్చింది. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడమే కాకుండా గెలిచిన ప్రతి ఛాలెంజ్కి 1,00,000 కాదు, ఈసారి 1,50,000 రూపాయలని ప్రైజ్ మనీకి యాడ్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఛాలెంజ్ ఓడిపోతే ఓడిపోయిన ప్రతి ఛాలెంజ్కి బిగ్ బాస్ ఈ ఇంట్లోకి ఒక వైల్డ్ కార్డ్ని యాడ్ చేస్తారు. ఓడిపోతే మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ విల్ బి బ్యాక్. అదే కదా. గెలిచిన క్లాన్కి మాత్రమే ప్రయోజనం లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. సిద్ధంగా ఉండండి, తుఫాను రాబోతోంది. మధ్యాహ్నం 12:45 ఇప్పటి వరకు వాట్ ఎవర్ హ్యాపెండ్, వాట్ ఎవర్ పాస్ట్ ఏది ఉందో అదంతా పక్కన పెట్టి ప్లీజ్ క్లాన్ సైడ్ ఉండు, క్లాన్ కి సపోర్ట్ చేయి. అందుకే నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఏం అంటూ వింటూ. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఏదైనా డిసిషన్ వచ్చినా ఏమన్నా జరిగినా కాదురా సీత, అప్పుడు కూడా నేను క్లాన్ కి సపోర్ట్ చేయకపోయి ఉంటే ఎందుకు ఆగుతావు చెప్పు. ఎవరు ఏం చేసినా ఏం జరిగినా అండర్స్టాండ్ దట్ వాళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ నువ్వు నీ చెప్పే పాయింట్స్ నాకు క్లియర్ గా చెప్పు, ఓకేనా? నువ్వు క్లియర్ గా చెప్పకుండా నీ డిసిషన్ తీసేసుకొని నన్ను ఫోర్స్ చేశారు, నన్ను పంపలేదు, నా మీద అలాంటి బ్లేమ్ చేయకు. సీత నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అగైన్ క్యారీ ఫార్వర్డ్. నేను ఈ వీక్ గురించి నేను నా లాస్ట్ వీక్ గురించి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నా. నువ్వు క్లాన్ వైపు ఉండు అని నేను రిక్వెస్ట్ అందరికి చెప్తున్నా. నబీల్ నువ్వు క్లాన్ వైపు ఉండు, వాళ్ళు గెలుస్తారు అన్న థాట్ ప్రాసెస్ లో వేరే వాళ్ళకి ఇవ్వకు పాయింట్స్. నువ్వు సంచాలక్ అవుతే ఒకవేళ ఆర్ ఎనీవన్ సంచాలక్ అవుతే జస్టిస్ అంటే నిజం మీద నిలబడండి. మన క్లాన్ ని సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు. మధ్యాహ్నం 2:30 సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ తాళం విడిపించు, టైర్ని నడిపించు. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా 5 టైర్స్ని తీసుకువెళ్ళి స్లాట్లో వేయటం. కానీ ఆ టైర్లు లాక్ చేయబడి ఉన్నాయి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే లాక్ చేసిన టైర్లు స్విమ్మింగ్ పూల్లో పెట్టబడి ఉన్నాయి. మీరు ఈ ఛాలెంజ్ని కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2:45 నీకేమనిపిస్తుందో చీర ఏ కీ తీసుకోవాలో నీకు చెయ్యి. నువ్వు హైట్ ఉన్నావు, సో యూ కెన్ డూ ఇట్. ఫాస్ట్ గా ఉండు అంతే. నువ్వు అతి తొందరగా చేసి నీకు ఇది టైం దొరకదు. లిసన్, హోల్డ్ హర్ ప్లే. ఐఎమ్ లెటింగ్ హర్ ప్లే. ఇంకో చెప్తా, కీస్ ట్రాన్సే ఉన్నాయి. ఫస్ట్ లాక్ చూసుకో, లోపల చూడి పైకి వచ్చాక ఆ కీస్ నాకు అదే టీదే. ఓకే, నువ్వు తీసుకొచ్చిన కీస్ ఎటువైపు పెడుతున్నావో, రిజెక్ట్ అయిన కీస్ ఎక్కడ పెడుతున్నావో గుర్తుపెట్టుకో. ఒక సైడ్ చేసేసి అప్పుడు నీకు ఈజీ అవుతుంది. బట్ అతను ఒక తెచ్చింది ఓకే, అదే చోట పెట్టాలి. సంచాలక్ ఎవరో వాళ్ళది చూసుకోవాలి. నబీల్ విష్ణుని పంపిస్తున్నాను ఇట్లానికి, ఓకేనా? విష్ణు మధ్యాహ్నం 3 నైనిక, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్కి మీరు సంచాలకులు. ఓకే బిగ్ బాస్. ఇద్దరు కూడా ఫోకస్డ్ గా చేయండి. జస్ట్ బీ ఫోకస్డ్. విష్ణుకి చెప్పిన ఐ వాంట్ టు బి సంచాలక్. ఆల్ ది బెస్ట్ గైస్. ఆగమాగం కాకు, ఫోకస్డ్ ఉండు, ఓకేనా? లెట్స్ గో విష్ణు, లెట్స్ గో నిఖిల్.
let's go. Speed up. Deep breath, Nikhilana. గ్లాస్ ఇచ్చే నెక్స్ట్. Breathe out and go in. ఒక్క నిమిషం. ఓకే Let's go, guys. Let's go. Come on, Nikhil. Come on, guys. Vishnu. వెరీ గుడ్ Come on, Vishnu. Yeah. Come on, Vishnu. Come on. Yeah, good. Come on, let's go, Vishnu. Take a deep breath. Take a deep breath and go in. నీకు లాక్ దొరికితే కిందకెళ్ళకు. Yeah, where is that key? ఆయన అట్లా రెండు ట్రై చేస్తే ఏమైంది ఎలా అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రీత్. వెరీ గుడ్ విష్ణు. కమ్ ఆన్ Come on, guys. Come on. Nikhil, అటు సైడ్ సెంటర్ or అటు సైడ్ ట్రై చేయి ఫస్ట్. It's the same key. That's same key అంట Nikhil. వేరే లాక్. Okay, two locks ఉన్నాయి. Two locks. Okay. ఫోకస్. Come on. విష్ణు పానిక్ అవ్వకు. Time lose అవుతుంది. చాలా కామ్ గా చేయి, మంచి చేయి. టైం ఎంత అయింది? Come on guys, మెల్లగా. 2 minutes ఉన్నాయి. ఇంకా 2 minutes లో లాక్ ఓపెన్ చేయండి. Very good విష్ణు. Very good. Lovely. Yeah, let's go, Vishnu. Let's go. ఆ లాక్ అదే అవుతుందేమో. Yeah, let's go. నీ టీషన్ చూసుకో. తీసావా? Very good. Let's go, Vishnu. Let's go. Only tires. Yeah, tires. అన్ని తీసుకురా. Let's go, Vishnu. విష్ణు ఏం కాదు. ఈజీ. Time ఎంత సంచాల? 4 minutes అయింది. 4 minutes. గుడ్. Nikhil illa. Yeah. Roll straight. Exactly. You have to put more pressure. More pressure and swing. Swing ఉండాలి. నిఖిల్ 5 minutes నిఖిల్ 5 minutes ఆరాంసే ఆడు. Exactly that. More power. నిఖిల్ సెంటర్ నుంచి ఆడాలి. సెంటర్ నుంచి నిఖిల్ సైడ్ నుంచి వెళ్ళరు. పోతే పోయింది సెంటర్ నుంచి ఆడు. పోతే పోయింది సెంటర్ నుంచి ఆడు. Yes. Focus. అది స్లో. Yes, Nikhil. ఏం కాదు. కూల్ బాబా కూల్. డోంట్ గివ్ అప్ విష్ణు. లాస్ట్ మూమెంట్ లో చేస్తూనే ఉండు. చెయ్. Stop. 10 minutes. Buzzer. Guys, stop. Buzzer. Too good. వెల్ రైట్. Good job, guys. ఆ లాక్స్ తీయడం మాత్రం అన్నా బయటకు వచ్చి. వెల్ రైట్. ఇది ఈజీ కాదు. యు డిడ్ యువర్ బెస్ట్. సేమ్ కి ట్రై చేయమన్నాం చేయలేదు. ఇంకొక కనిపించట్లేదు. ఇగో కింద ఉంది. నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మంచిగా అది కొంచెం అటు ఇటు ఉంది. గట్టిగా. లవ్లీ. అది 2 లాక్స్ 5 minutes లో తీయడం యువర్ ఛాంపియన్ రా. మధ్యాహ్నం 3:15 మీ ఇరు క్లాన్లో ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు. బిగ్ బాస్. కాబట్టి స్టోర్ రూమ్లో ఉన్న వైల్డ్ కార్డ్ ప్లకార్డ్ని తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ 10 స్లాట్లో పెట్టి ప్రక్రియని పూర్తి చేయండి. ఆడవుతున్నారు. నెక్స్ట్ గేమ్లో తీద్దాంలే. వాట్ ఎ ఛాంపియన్. లాక్ అయితే బ్యూటిఫుల్ బ్రో. యా దట్ వాస్ క్రేజీ. వాట్ ఎ ఛాంపియన్ రా. వాట్ ఎ ఛాంపియన్. మధ్యాహ్నం 3:30 యూనివర్స్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ చేయగానే అనుకున్నావా? అంటే ఆ సైడ్ ఉంది. ఓకే ఇది యూనివర్స్ నా కోసం పెట్టింది. వెళ్ళంగానే ఓపెన్ అయిపోతుంది. నేను లోపల ఆ తాళం పైన ఉంటది. ఇగో నేను మేము ఇలా చదువుతామని చెప్పేసి మొత్తం బ్లాక్ పెయింట్ వేశారు. నేను అయినా బ్లాక్ పెయింట్ లో డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నేమ్ కన్ఫ్యూజ్ అయింది అక్కడ. అంత ఈజీగా పెడతారా? ఏకి తీసుకుంటానని అడుగుతున్నాను. అది అంత పర్టికులర్ గా ఇది ఎలా చెప్తుంది? నేను అనుకున్నా నీ గట్ ఫీల్ అనుకుని సైలెంట్ అయ్యా. బ్రాండ్ నేమ్స్ దాచి పెడతారు వాళ్ళు. వాళ్ళంత ఈజీ టాస్క్. ఆడ పోయి పేరు చదివచ్చి పేరు తీసుకోమా. మనం కనిపించింది ఏమైనా బ్లాక్ పెయింట్ లకి వెళ్ళి కనిపించింది. ఫస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. ఏదో తీసుకొని పరిగెత్తు ట్రై. మొత్తం 6 ఛాన్సెస్. ఇలా 2 విన్ అయ్యాము, 4 లూజ్ అయ్యాము.
+2 -2 ఆఫ్సెట్. సో ఇక్కడ 2, సో అక్కడ 2, ఆ 2కి ఈ 2 బ్యాలెన్స్ అయిపోయి మొత్తం 12కి 12 మంది దిగిపోతారు. పాత చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న బోర్డు ప్రకారం ఒకటి ఓడిపోయాం కాబట్టి ఒకటి యాడ్ అయింది. అవును, ఆ 2 ఓడిపోతే యాడ్ అవుతారు, అవ్వకపోతే కట్ అవుతా ఉంటారు. అదే కాంబినేషన్ చెప్తున్నాను. నువ్వు ఎన్ని విన్ అయ్యావు, ఎన్ని లూజ్ అయ్యావు, ఎంతమంది వస్తారని కాంబినేషన్స్ చెప్తున్నాను నేను. నో ఆడ్ ఎంట్రీస్, ఈవెన్ ఎంట్రీస్ ఉంటాయి. అంతే అనుకుంటున్నాను నేనైతే. అంతే అర్థమైంది. నేను అన్న క్యాలిక్యులేషన్ రాంగ్ ఏమైనా చేశానా? సాయంత్రం 5:15. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్, జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. ఈ ఛాలెంజ్ కూడా చాలా సింపుల్. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా ఒక బాస్కెట్లో ఉన్న 8 బాల్స్ని తీసుకువెళ్ళి మరొక బాస్కెట్లో వేయడం. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాల్స్ని ఒకవైపు నుంచి మరోవైపుకి సీసా మీదుగా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకువెళ్ళి సీసాకి ఉన్న బాస్కెట్లో వేయాల్సుంటుంది. ఈ బాల్స్ని మీరు కేవలం 8 నిమిషాల్లో వేయాల్సుంటుంది. 8 minutes. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 5:30. తిన్నాను, లైట్ వెయిట్ ఉన్నాను, లెగ్స్ చాలా పొడుగు. బట్ అది చాలా హెవీ ఉంది. అది ఇందాక నిఖిల్ ఇలా తగలని చాలా హెవీ ఉంది. అప్పుడే కదా బాల్స్ కింద పడవు. నేను మంచిగా కేక్ వాకలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత ఈజీగా వాకింగ్ ఈజీ అవుతుంది. 2 పెద్ద బాల్, చిన్న బాల్, పెద్ద బాల్ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ చిన్న బాల్ 2, చిన్న బాల్ పైన దానిపైన పెట్టొచ్చు. ఐఎమ్ గివింగ్ దిస్ ఛాలెంజ్ టు I'm hoping you will give it 100%. నా 100%. 100% you try to win. I'll give my best. Yeah. You give the best, balance, calm, stability. Urgent చేసుకోండి. Yeah. అరే నబీల్, నాకు ఇంకొకటి ఏమనిపిస్తుందంటే అవసరం లేదు కదా మొత్తం సీసాని దింపడం. నిఖిల్, ఈ ఛాలెంజ్కి మీరు సంచాలకులు. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 5:45. మెల్లగా, స్లో మనీ స్లో. చాలు వేసుకుని చాలు. సూపర్ మనీ, సూపర్ మనీ, స్లో మనీ, వచ్చే మనీ స్టేబుల్, వెరీ స్టేబుల్ మనీ. వెళ్ళి ఒక్క స్టెప్ కింద పెట్టు అంతే. వెళ్ళు టైం ఉంది. వెళ్ళు యష్మి, ఈజీ. ఒక్క లెగ్ కింద పెట్టు. లెఫ్ట్ లెగ్ పైన వంగు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందు. సూపర్. ఐ థింక్ బ్యాలెన్స్ పోవాలి నువ్వు. సెంటర్ లో వెనకాల ఉన్న లెగ్ మీద బేస్ చేసుకోండి. సూపర్ బ్యాలెన్సింగ్. ఓకే మామ పట్టి మధ్యలో కాలు లెఫ్ట్. ప్లీజ్ చేస్తారా? మీరు సైలెంట్ ఉంటే నేను చేసుకుంటా మెల్లగా. ఓకే రైట్. ఓకే గుడ్. ఓకే మా ఓకే. బ్యూటీ మెల్లగా రా. ప్లీజ్ దిగేటప్పుడు మెల్లగా. వాడు చేస్తున్నాడు వాడికి అర్థమైంది. యష్మి, వెనకాల యష్మి అలా వదలొద్దు. ఓకే గాట్ ఇట్. మనకొచ్చి కిందకొచ్చి విసిరడం ఎందుకు? ఇట్లా పూజ చేస్తే పడుతుంది. నువ్వు వెళ్ళు. ఉంది, టైం ఉంది. 2.5 minutes ఉంది. అయింది అంతే. లోగా. మెల్ల. నో థ్రోయింగ్ మనీ. త్రో చేస్తే కొంచెం పైన త్రో చేయదు. ఆ స్ట్రాటజీ వదిలే. స్ట్రాటజీ రాదది. ఇంకొంచెం ముందుకు త్రో చేయి. వెరీ గుడ్. Guys, you guys are doing great. Come. Great. కాల్ సెంటర్ లో. Calm down. టైం ఉంది. Calm down. నెమ్మది కాన్సంట్రేషన్. ప్లీజ్. లవ్లీ. మెల్లిగా రా. అది స్లోగా వెళ్తే కూడా నువ్వు స్లోగా బ్యాలెన్స్ చేయొచ్చు. సంచాలక్ ప్లీజ్ బి రెడీ. ఐ జస్ట్ ట్రైయింగ్. సూపర్. మనీ బాల్స్ ఒకసారి కిందకి. అవసరం లేదు. 8 balls are there కదా. మనీ వెనకాలకి వెళ్ళు మెల్లగా. స్లో అంటే అంత స్లో. స్లోగా వెళ్ళు. అస్తే గేమ్ అంతే ఏం లేదు.
అంతే స్లైడ్ ద బాల్ స్లోగా రా ఇట్స్ ఓకే స్లైడ్ ద బాల్ మనీ వెరీ స్లో ప్లీజ్. బ్యాక్ వెళ్ళు మెల్లగా బ్యాక్ వెళ్ళు కాల్ దగ్గరకు పెట్టు. డెర్రీ మీరు ఆగండి రా, నేను చేస్తా ప్లీజ్. ఒక్క నిమిషం మాట్లాడకండి, ఐ కెన్ బ్యాలెన్స్. గణేష్ నో దట్స్ ఓకే స్లో స్లైడ్ ద లెగ్ రైట్ సైడ్ స్లైడ్ చేసుకోండి. ఓకే కమ్ ఈజీ స్లైడ్ చేసుకొని రావాలి. ఓకే మనీ గెట్ డౌన్, మనీ ఫాస్ట్. డోంట్ బి హరీ. అరేంజ్ చేయాల్సిందే అది బాల్. అరేంజ్ చేయాలి అందుకే మనీ. దట్స్ ఓకే స్లోగా రా అంతే. కిందకి వెళ్ళినా పర్లేదు, చాలు గుడ్. టైం ఉంది, కామ్ డౌన్. పెద్ద బాల్ ఆ సైడ్ పెట్టుకో, పెద్ద బాల్ ఆ సైడ్. నో వరీస్. పై నుంచి 2 minutes. అలాగే ఉంచు అలాగే ఉంచు. చాలు దాదా మెల్లగా ఇటు వంచే చెయ్యి. బెండ్ అయినా ఈ సైడ్ వంచుకో. ముందుకురా, బెండ్ అయినా పర్లేదు, టైం వేస్ట్ చేయొద్దు, ముందుకురా. సంచాలక్ రెడీగా ఉండు. మామాయ్ రెడీ. ఒక్కటి చెప్తా, ఇంకా చేసుకొని బాల్ ఇస్రు. మామ నాకు అట్లా చెప్తేనే నాకు కంగారు అవుతా. మనీ పెట్టు. పెట్టు అక్కడ. పెట్టి అరే ఇక్కడ పెట్టరా. వెళ్ళి స్లో రా వచ్చినప్పుడు అంతే. పడుతుంది, దాని మీద పెట్టు, దాని మీద స్లోగా వెళ్ళు. పడుతుంది, బాల్ పడుతుంది. అది కావాలి అంతే. పెట్టు. అంతే. స్లైడ్ చేసుకోవాలి. మీరు మాట్లాడకండి, నేను చేస్తా ప్లీజ్. మనీ నౌ డోంట్ ప్లీజ్ మాట్లాడకండి, నేను చేస్తాను. టర్న్ దిస్. డోంట్ డిస్టర్బ్ హిమ్. పడుతుంది. అంజనయ్య. yes బ్యూడే ఒక్కడే యష్మి. మెల్ల ఓన్లీ వన్ నెక్స్ట్ లాస్ట్ బాల్ మెల్ల దా. ప్లీజ్ మాట్లాడకండి. మీరు మాట్లాడితే నాకు బ్యాలెన్స్ తప్పుతుంది రా, నేను ఫోకస్ చేయలేను. మనీ అక్కడ వరకు వెళ్ళు. ఆ చిన్న తీసుకో. రైట్ లెగ్ పుష్ పెద్ద బాల్ పెద్ద బాల్. ఓకే కామ్ డౌన్. ఆ సైడ్ అక్కడే పెట్టు, మెల్లగా బాల్ ఇదల పెట్టాలి. లేదు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. స్లోగా రైట్ లెగ్ గట్టిగా. స్లోగా రైట్ లెగ్ గట్టిగా ఉండాలి. ప్లీజ్ రైట్ No, you లెగ్ can do it. Come on, Yashmi. You have done it almost. You guys are doing great. Right leg అది చూడొద్దు. Go. గట్టిగా. దాదా కొట్టు. ఇప్పుడు చెయ్యిరా శిక్ష. ఇంకొకటి ఉంది. ఉండదురా. బాల్ తీసుకురా నిఖిల్. ఇంకా పోయిరా. బ్యూటీ నిఖిల్, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్లో విజేతలెవరు? బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో విజేత యష్మి, బిగ్ బాస్ శక్తి టీం నుంచి. శక్తి క్లాన్, మీరు ఈ ఛాలెంజ్లో విజయం సాధించినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. శక్తి క్లాన్, వైల్డ్ కార్డ్ 10 తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టండి. పో. No, please. Say You go. did it. Go. సిగ్గు. Say go. ఈ విజయంతో మీరు ₹1,50,000 ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. కాంతారా క్లాన్, మీరు ఈ రెండవ ఛాలెంజ్లో ఓడిపోయిన కారణంగా మీరందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి అనర్హులనుకున్న ఒక సభ్యుణ్ణి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మీ క్లాన్ అంతా కలిసి ఒక సభ్యుణ్ణి ఎంపిక చేసి బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 6:15 మనలో ఒక 4 మెంబర్స్ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి మనకి ప్రూవింగ్ అవర్ సెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఐ రియలీ ఫీల్ దట్ యూ షుడ్ గివ్ అస్ 4 అ ఛాన్స్ అండ్ 4 1 2 3 4 అండ్ టేక్ అవుట్ ప్రేరణ. నేను కూడా ఉన్నాను. And yeah, నువ్వు కూడా ఉన్నావు. బట్ బికాస్ యూర్ ద చీఫ్ మేబీ బికాస్ అండ్ యూ హ్యావ్ నాట్ పర్ఫార్మ్. సో మీరిద్దరిలో ఎవరొకరు పోవాలని నా ఉద్దేశం. Somebody or ప్రేరణ according to you. ఓకే ప్రేరణ నీకు. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది, విష్ణు అండ్ మణి ఇండివిజువల్ టాస్క్స్ ఆడేశారు. వాళ్ళకి లైమ్ లైట్ ఆర్ వాళ్ళకి ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ వాళ్ళ మీదే వచ్చేసింది. సో నాకు వాళ్ళిద్దరు అనిపిస్తుంది. మణికంఠ యా
తనన్న ఒక నామినేషన్ అనే పాయింట్ నాకు స్ట్రైక్ అయింది. అండ్ ఇంకో పాయింట్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే తను హెల్త్ లో కూడా డౌన్. నా హెల్త్ గురించి నువ్వు మాట్లాడకు. ఐఎమ్ ఆల్సో డౌన్. నా హెల్త్ నేను చూసుకుంటా. డోంట్ టాక్ అబౌట్ మై హెల్త్. అది పెద్ద బ్యారియర్ కాదు. నాకు ఎంత తట్టింది అంతే చెప్పాను, ఇంకేం ఆప్షన్ లేక. ఓకే, నీ దృష్టిలో ప్రేరణ. సారీ బట్ ఇంకా నాకు ఐ డోంట్ కేర్. గివ్ కరెక్ట్ రీజన్. కరెక్ట్ ప్రేరణ. yes I'm correct. అంతే. నువ్వు నబీల్? ఒక విధంగా చీఫ్ సీతకి ఇమ్యూనిటీ ఉంది ఒక వారం. నేను సీత జరిగిపోవాలని అనుకుంటున్నా. ఒక వీక్ ఇమ్యూనిటీ ఉంది నీ దగ్గర. నేను లాస్ట్ వీక్ కూడా ఆడలేదు, కూడా కన్సిడర్ చేయండి ప్లీజ్. నేను లాస్ట్ వీక్ కూడా మీ అందరి కోసమే ఆడలేదు. అందరూ చెప్పిన దాంట్లో ప్రేరణ, నా పేరు, మణికంఠ పేరు ఉంది, ఇంక్లూడింగ్ యూ. సో నీ పర్సెప్షన్ చెప్తే నేను ఒక డిసిషన్కి వస్తా. నాకు నబీల్ మాట్లాడిన తర్వాత నాకు అవును అది కరెక్ట్ పాయింట్ అనిపించింది. సో సారీ. సో ఐఎమ్ థింకింగ్ ఇట్స్ మీ. ఓకే. సాయంత్రం 6:30 గేమ్ లో ఇప్పుడు యష్మి అక్కడ విన్ అయిందంటే పృథ్వీ పక్క నుంచి చెప్తూనే ఉన్నాడు ఇలా బ్యాలెన్స్ చేయాలి, మీరు గమనిస్తే ఇక్కడ స్క్వాడ్ చేయి, అక్కడ స్క్వాడ్ చేయి, అలా సర్దు. ఇక్కడ మేము చెప్తున్నా సర్దమని చెప్పదు, అరవద్దు. నీకు మళ్ళీ మా మీద అరవడం వల్ల ఇంకా నీ బ్యాలెన్స్ నీ ఇది పోతుంది. నాకు ఆ టీమ్ ప్లే ఉండుంటే, కొంచెం ఆయన ఇన్పుట్స్ తీసుకొని ఉంటే కొంచెం ఇంకొంచెం హెల్ప్ అయి ఉండేది అని అనిపించింది. ఐ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ గేమ్ ఇస్ యువర్ గేమ్. అక్కడ యష్మి అటువైపు మీరు వింటే యష్మి కూడా వాళ్ళ టీం ని మాట్లాడద్దానంటే ఎందుకో తెలుసా, నువ్వు వేసేస్తున్నావు అని మేము చప్పట్లు కొట్టేస్తున్నాం. అక్కడ తనకి అది డిస్టర్బ్ అవుతుంది. బట్ తన ఇన్పుట్స్ పృథ్వీ నుంచి సైలెంట్ గా తీసుకుని మరి అది అరేంజింగ్ అనేది పృథ్వీ చెప్పిండు లాస్ట్ లో. నేను అంటుంది తను అలచ్చు కదా అంటున్నా. అదే విష్ణు. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అరవలే. నేను 2-3 టైమ్స్ ప్లీజ్ కొంచెం నేను కామ్గా వేసుకుంటే వెళ్ళే టైప్. నాకు ఏంటంటే నేను కామ్గా ఉన్నసేపు నేను చాలా ఈజీగా బాల్ చేయగలుగుతా. పక్క నుంచి నాకు ఇది చేయి అది చేయి అంటే నేను డిస్టర్బ్ అయిపోతా. వింటున్నావు, మేము చెప్పేది అర్థం చేసుకో. అక్కడ మేము అరేంజ్ చేసుకోమనేది అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు మిస్ అవుతున్నావు. ఆ ఇన్పుట్స్ తీసుకోలేని ప్లేయర్ నా దృష్టిలో మాకు వీక్. బికాస్ ఇన్పుట్స్ అనేది ఇలాంటి గేమ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రోజు ఆడే గేమ్స్ కాదు ఇవి. సాయంత్రం 6:45 నాకు మనీ ఉండాలని ఎందుకు అనిపిస్తుంది అంటే మొత్తం హౌస్ కార్నర్ చేస్తుంది అట్లా అని చెప్పి వాడు ఆడలేడని కాదు. అట్లా కాదు, కార్నర్ చేయాలని ఎవరు మనీ పేరు కూడా నేను చెప్పలేదు. ఆగు కదా, నేను అనుకున్నదంతా చెప్పావంటే చాలా తప్పైపోతుంది. నేను చెప్తాను, నాకు అనిపించింది చెప్తా. ఆ పాయింట్స్ అని కాదు, మనీ ఆడగలుగుతాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు, స్పీడ్ ఉన్నాడు, మంచిగా ఆడతాడు అని చెప్పి వాళ్ళ టీంలో ఉన్నప్పుడే నేను పర్సనల్గా ఆడ కూర్చొని అనుకున్నా. అండ్ మన టీంలోకి వచ్చిందే ఆట ఆడడానికి నువ్వు ఛాన్స్ ఇస్తావు అని చెప్పి వచ్చిన కాడికి ఒక గేమ్ ఆడిండు. అది మనకు కూడా తెలియదు మనం గెలుస్తాం ఓడిపోదాం. సో ఒక గేమ్ ఓడిపోగానే మనం నువ్వు ఇన్పుట్స్ తీసుకోవట్లే ఇది అదని చెప్పకుండా ఐ ఫీల్ యూ యాజ్ అ చీఫ్ షుడ్ హ్యావ్, నా రిక్వెస్ట్ ఇది, యూ యాజ్ అ చీఫ్ గివ్ హిమ్ అ ఛాన్స్ టు ప్లే. ఓకే, హూ వాంట్స్ టు టేక్ ఆఫ్ మనీ? Who wants take off money? Okay, 2. Okay, who wants take off Sita? నువ్వు కూడా రేజ్ చేయొచ్చు, ఎత్తొచ్చు, పర్లేదు. No, I want someone who can take inputs. For me that is very important. ఆ టైంలో వాళ్ళు ఫోకస్ నేను వెళ్తే ఆడతాను అంటే కొంచెం కష్టం. కాదు ఇన్పుట్స్ తీసుకోలేదంటే టాస్క్ ఆడే ముందు మీరు ఇచ్చిన ప్రతి ఇన్పుట్ నేను తీసుకున్నాను. ఓకే, నేను డిసిషన్ తీసుకుంటా, మీరు వెళ్ళిపోవచ్చు. రాత్రి 8 మీ అందరూ ఆడాలి. అది ఆడతారో గెలుస్తారో ఓడిపోతారో పక్కన పెడితే మిమ్మల్ని ఆడిపించలేదన్న గిల్ట్ ఎక్కువ ఉంటుందేమో. నేను ముందుకెళ్ళి మిమ్మల్ని తోసేసిన గిల్ట్ నాకు ఎక్కువ ఉంటుందేమో అన్న ఫీలింగే ఉంది. మిమ్మల్ని పక్కన తోసేసి నేను ఆడడం కూడా నాకు లాస్ట్ వీక్ నబీల్ని వాళ్ళు తీశారు. నేను నా పొజిషన్కి వస్తే కూడా అది మళ్ళీ టఫెస్టే నన్ను ఎవరు తీయాలంటే కూడా. సో మళ్ళీ అదే ఐ కాంట్ రా. ఓకే, నేను డిసైడ్ అయిపోయినాను. చూద్దాం. యాక్చువల్లీ కష్టం తెలుసా, నేను నామినేషన్స్లో కూడా లేని వాళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు. ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు టేక్ మై సెల్ఫ్ ఆఫ్. It's me. రాత్రి 8:15 కాంతారా క్లాన్, మీరు ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ కి
ఏ సభ్యుడైతే అనర్హుడు అనుకొని ఆ సభ్యుడి వలన ఓడిపోతారు అనుకుంటున్నారో ఆ సభ్యుని పేరు కారణాలతో సహా బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ క్లాన్ అంతాతో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత మేము మణికంఠ అనుకున్నాం బిగ్ బాస్. బికాజ్ ఆయనకు ఒక ఛాన్స్ దొరికింది, మిగతా ఎవరికి ఛాన్స్ దొరకలేదు. సో వాళ్ళని నేను ఇంకా అన్ఫిట్ అని చెప్పలేను ఆ టాస్క్ ఆడకుండా. ఆడిన 2 టాస్క్లలో సెకండ్ టాస్క్ కొంచెం కంపారిటివ్లీ ఫస్ట్ టాస్క్ కంటే పర్ఫామ్ చేయడం అండ్ కంప్లీట్ చేయడం ఈజీ అనిపించింది. అండ్ తను దాంట్లో వెళ్ళిపడడం తనకి ఇండివిజువల్గా పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. ఇంకా మా ఎవరికి దొరకలేదు కాబట్టి మేము కలెక్టివ్గా మణికంఠ అనుకున్నాం బిగ్ బాస్. మణికంఠ, బిగ్ బాస్ మీ క్లాన్ సభ్యులు మీరు అనర్హులని నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్. రాత్రి 8:30 లోపల పెట్టేసి ఫస్ట్ టైం మనీని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నీ క్లాన్కి పంపిస్తాను. అమ్మాయి అయితే క్లియర్గా చెప్పింది కదా నీకు అక్కడ, దట్ అమ్మాయి దిగిపోదామని చెప్పి. నేను మనీలో ఉంది నబీల్. అంటే నేనైతే నువ్వు బయట మంచిగా అవ్వాలి, ఆల్సో ఐ మీన్ నువ్వు నీ మాటలకు నువ్వు ఉండాలి, నువ్వు ఇచ్చిన ప్రామిసెస్కి నువ్వు నించోవాలి. నాకు సార్ దగ్గర చెప్పడానికి నీకు దగ్గర ఒకవేళ ఆన్సర్ ఉంటే నువ్వు దిగిపోయి మనీకి ఇచ్చేసాయి అంటే డన్ అని చెప్పి అమ్మా షీ వాజ్ క్లియర్. షీ వాజ్ ఆల్మోస్ట్ 90% క్లియర్. అందుకే ఆమె నీకేమడిగింది, నువ్వు నెక్స్ట్ టైం నుండి ఇన్పుట్స్ తీసుకుంటావా, నెక్స్ట్ టైం ఎందుకు డిసైడ్ చేసి ఐ మీన్ ఎందుకు అడుగుతుంది, నెక్స్ట్ టైం మాట వింటావా ఎందుకు అడుగుతుంది అట్లా. ఇప్పుడు అక్కడ సడన్ గా అమ్మాయి జెన్యూన్ ఉంటే చాలరా, అందుకే షీ ఈజ్ ఎ క్లియర్ చీఫ్. సో అక్కడ బిగ్ బాస్ ఒకవేళ ఎవరు పోతున్నారో చెప్పండి అని చెప్తే ఆమె జస్ట్ నార్మల్ గా చెప్పేసేది కావచ్చు నేను పోతున్నా అని. ఓకే, హౌ ఐ టోల్డ్ ఇట్ వాస్ నైస్, వెరీ గుడ్. నాకు నా పర్సనల్ దీంట్లో నా పర్సనల్ మెంటల్ కంకాజనే కానీ వాట్ యూ డిడ్ వాస్ కరెక్ట్. రాత్రి 8:45 కొంచెం లిటిల్ బిట్ బాధ ఉంది బిగ్ బాస్. టాస్క్ ఇంకొక టాస్క్ ఆడితే బాగుండు అని, బట్ అత్యాశ పనికిరాదు, ఆశ ఉంటే సరిపోతుంది మనిషికి. ఒక టాస్క్ ఆడా అండ్ లక్కీలీ యష్మి వైల్డ్ కార్డ్ ఆపింది. ప్రైజ్ మనీకి 1.5 వచ్చింది. అండ్ ఐ లెర్న్డ్ వన్ థింగ్, సో ఐఎమ్ హ్యాపీ. రోషన్ తెచ్చుకొని నేను ఆడతా బిగ్ బాస్, ఇంకా 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 డబల్ స్పీడ్తో ఆడతా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే అన్ని చోట మనం రైట్. ఎగ్జాక్ట్లీ, టోటలీ అగ్రీ. నేను ఏమంటున్నానంటే ఆ లైన్ కోసమైనా ఆడి గెలవాలి. బట్ ప్రెషర్ మెయిన్లీ అదే చెప్తాను కదా, ఎవరు ఏ టైం అన్ఫిట్ అని మేము బ్యాక్ ఆఫ్ అవ్వాలి. దానికోసం లేదన్న వైల్డ్ కార్డ్ వస్తే ఏం ప్రాబ్లం లేదు చెప్తున్నా. ప్రాబ్లం ఆడియన్స్ కి నువ్వు ఆడగలుగుతావని తెలియాలి అంతే. వైల్డ్ కార్డ్ వస్తే ఇప్పుడు ఇంత ఆడుతున్నావు వాళ్ళు వస్తారు, ప్రాబ్లం లేదు. రాత్రి 9:45 సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న 3వ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. ఈ ఛాలెంజ్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా బాల్స్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి ట్రాక్ మీద నుంచి పంపించి 50 పాయింట్స్ని సంపాదించడం. చాలా సింపుల్ కదా? చెప్పండి, మీరు ట్విస్ట్ చెప్తారు సరదాగా ఉన్నది అంటారు, మళ్ళా పెద్ద ప్రాబ్లం ఇది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుందా? చెప్పరా? ఆ ట్రాక్ యొక్క మిడిల్ పార్ట్ తిరుగుతూ ఉంటుంది. ఈ ఛాలెంజ్ కూడా ముందు ఛాలెంజ్ కంటే మరింత సరదాగా ఉండబోతుందని మీకు అనిపిస్తోంది కదా? అందుకే మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ బాల్స్ని మీరు 5 నిమిషాల్లో వేసి 50 పాయింట్స్ని సాధించాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. రాత్రి 10:15 ఇక్కడ మిడిల్ మణికంఠ సార్, ఈ ఛాలెంజ్కి మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. మణికంఠ ఏదో కెమెరా
ఈ ఛాలెంజ్లో ఎవరు పాల్గొంటున్నారు? బిగ్ బాస్ శక్తి టీం నుంచి ఆదిత్య అన్న. నబీల్ బిగ్ బాస్. కాంతారా టీం నుండి నబీల్ ఆఫ్రీది బిగ్ బాస్. Roll it. Yes, Savas, come on, Nabil. Nabil. Roll చేయండి. Roll. Come on. అయిపోయింది. Continue. Thank you, Nikhil. ఓకే అయిపోయింది. Thank you, Nikhil. Thank you, Nikhil. వద్దు. గేమ్ Continue. Yeah, he can play. Please. Roll. Pause చేశాను, ఆగండి. అరే నువ్వు వేసావు కదరా, ఇద్దరిది సేమ్ స్కోరే మళ్ళా. మణికంఠ, బిగ్ బాస్ మీ ప్రకారం ఈ ఛాలెంజ్లో విజేతలెవరు? టీమ్ శక్తి బిగ్ బాస్. రాత్రి 10:30 శక్తి క్లాన్ బిగ్ బాస్. మీరు ఈ ఛాలెంజ్లో విజయం సాధించినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. సూపర్ ఆదిత్య. శక్తి క్లాన్ బిగ్ బాస్, మీరు ఈ ఛాలెంజ్లో గెలిచిన కారణంగా వైల్డ్ కార్డ్ 9ని తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ని పెట్టండి. ఈ విజయంతో మీరు ₹1,50,000 ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. బిగ్ బాస్, థ్యాంక్ యూ. రాత్రి 10:45 ఇది పాసిబిలిటీ అయింది ఓన్లీ మాత్రం నిఖిల్, యష్మి అండ్ పృథ్వీ వల్ల. వాళ్ళు ఇచ్చిన నమ్మకం, సంచాలకుడు వల్ల వరకు బెస్ట్ సంచాలక్ మణికంఠ వల్ల కూడా. థ్యాంక్ యూ. శక్తి క్లాన్ లవ్ యూ. నబీల్ అని చెప్పు. Love you. So happy for you. థ్యాంక్ యూ. రాత్రి 11 కాంతారా క్లాన్, మీరు 3వ ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా అందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుణ్ణి ఛాలెంజెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ ఆ అనర్హుడు ఎవరు అనేది శక్తి క్లాన్ సభ్యులు నిర్ణయిస్తారు. రాత్రి 11:15 అది కాదు, ఎందుకు పంపించారు నబీల్ని? అంటే బుద్ధి లేదరా వాడికి? ఏం నబీల్ గెలిచేస్తాడనే ఫీలింగ్ పంపించుంటారు. రేపు ఇంకా 4 మై గాడ్, అయితే మేము తీసుకున్న డెసిషన్ కరెక్ట్ రా. నబీల్ని తీసి వాళ్ళు ఎవ్వరు ఆడట్లేదు, వాళ్ళు ఆడాలి. ఆ డెసిషన్ నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నా ఇంత ఈజీ గేమ్ నేను ఆడతాను, ఐ కెన్ డూ ఇట్ అని ఎందుకు రాలేదు ఎవరు అక్కడ మీద వాళ్ళు? పోనీరా, హౌ కెన్ చీఫ్ టేక్ దట్ డెసిషన్? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నైనిక నువ్వు ఇంతవరకు పర్ఫామ్ చేయలేదు కదా. ఫస్ట్ నైనిక పేరు అయితే పెట్టడం. నేను ఎస్ఎల్ పర్ఫామ్ చేయలే. ఈ టాస్క్ అన్న ఆడి ఉంటే బాగుండు. చెప్పిన నబిల్కి మేము 4 ఒకరం వెళ్దామంటే అన్నాడు. వాట్ ఐ థాట్ వాజ్, ఒకవేళ వాళ్ళ ఇద్దరు టీం పక్క ఫ్రీదిని తీయొద్దనంటే చెప్తారు. నేను ఒక 2 నేమ్స్ పెట్టుకున్నా, విష్ణు ఒకటి. విష్ణుతో పాటు మీరేమనుకున్నారు? విష్ణు నేమ్ ఉంది. విష్ణు నయనిక ఆడాలి, సో నేను ఎలాగో వాళ్ళు ఒక రీజన్ అడుగుతారు. రీజన్ కూడా ఇవ్వాలి. అంటే ఇండివిజువల్ గేమ్ సీజన్ చూడలేదు ఇంతవరకు. ఏ గేమ్ అంటే నువ్వు ఉండాలనుకుంటున్నావా, తీద్దాం అనుకుంటున్నావా?
నేను కాన్ఫిడెన్స్ ఇచ్చిన సార్ గడ మా బోర్డు వస్తుంది అని కాన్ఫిడెన్స్ నా స్టైల్లో చెప్తాను. ఆడ నా బోర్డు వస్తుంది అని చెప్పి కాంతారా బోర్డు వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఇచ్చిన. నేను పోతా ఐ వాంట్ అని చెప్పిన, లేచిన నబీలా ఫ్రీది కమింగ్ అన్న, పోయినా బాల్ వేసుకొని అన్న ఏడో ఓడిపోయి 4 నిమిషంలో పడ్డాయి అని చెప్పి రెడీగా ఉన్నా. రప్ వేసిన 2 ఆడ తల్లినే 2 ఆడ పడ్డాయి. బై మిస్టేక్ 2 గ్యాప్లో పడ్డాయి. అయినా టపైల్ అలా పడ్డాయి. మనం ఏం చేయలేము, ఆ లక్కలా టోటల్ బర్డే అంద బ్రెయిన్. నా కన్ఫ్యూజన్ అదే సీత అండ్ విష్ణు మధ్యలో. నాకు సీత అండ్ నైనిక మధ్యలో ఉంది. ఇమ్యూనిటీ ఉంది, ఓకే, మిగతా వాళ్ళు నామినేషన్స్ లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇమ్యూనిటీ ఉంది, ఈ వీక్ లో తనకి ఏ నామినేషన్ పడలేదు కాబట్టి సేఫ్ ఉంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, తన క్లారిటీ ఆఫ్ డిసిజన్ నాకు రాంగ్ అనిపించింది. ఎవరిని ఏ టైంలో పంపేలా తెలియక పంపించిందేమో అనిపించింది. బికాస్ తనకి ఆ రైట్స్ ఉంది డిసైడ్ చేయడానికి కాబట్టి. సో ఉన్నారు చెప్తారంటే సీత చెప్తుంది నబీల్ వాంటెడ్లీ వెళ్ళాడు అంటే పృథ్వీ కూడా వెళ్తాను, పృథ్వీ స్టాప్ చేసి నేను ఆదిత్యను పంపించాను. దట్ యు కుడ్ హావ్ డన్ అన్నట్టు అనిపించింది నాకు, అంతేగాని ఇంకా పర్సనల్గా ఏం లేదు. రాత్రి 11:30 శక్తి క్లాన్ బిగ్ బాస్, మీరు కాంతార క్లాన్ నుంచి ఏ సభ్యుడు ఛాలెంజెస్లో పాల్గొనడానికి అనర్హుడని భావిస్తున్నారో బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ సీత. బిగ్ బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఆల్రెడీ సేఫ్ ఇమ్యూన్గా ఉంది. అండ్ నామినేషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరిని ఏ గేమ్లో పంపించాలి అనే దాంట్లో ఒక డౌట్ ఉండి పంపించినట్టు అనిపించింది బిగ్ బాస్. అలా అని అర్హుడు కాదు, బట్ స్ట్రాంగ్ క్లాన్స్లో కొంత స్ట్రాంగ్ మంది కూడా ఉన్నారు, వాళ్ళని తీయకూడదనే ఒక ఒపీనియన్తో ఈ డిసిజన్ తీసుకున్నాం బిగ్ బాస్. సీత, మీరు ఈ ఛాలెంజెస్లో పాల్గొనడానికి అనర్హులని శక్తి క్లాన్ నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్. రాత్రి 11:45 ఒక టాస్క్ ఆడేదంట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటారా? సీత ఒక్కొక్క రియాక్షన్ ఒక్కొక్కలాగా ఇచ్చారు. సీత ఎక్స్పెక్ట్ చేసింది, ఆమె అడుగుతుంది. ఫస్ట్ అడిగింది నన్ను, సీత ఎక్స్పెక్ట్ చేసింది. అన్ఫిట్ అని ఎలా అంటారు? సర్లే, నేను నా క్లాన్లో నాకు ఎంత టఫ్ అయిందో డిసిషన్ వాళ్ళకి అంత టఫ్ అయి ఉండొచ్చులే. వాళ్ళు కూడా మేబీ ఇంతకు ముందు మనం మనకంటే అప్పుడు అనుకున్న డిసిషన్ లేదు, అందరు అన్ఫిట్ కాదురా నువ్వు. అండ్ సీత మన ఇప్పుడు దాకా తన సోలో పర్ఫార్మెన్స్ చూడింగ్ ఫుడ్ టాస్క్ మనకంటూ షీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ లాస్ట్ వీక్, మొత్తం నబిల్ని పంపించింది. అండ్ దాని తర్వాత సీత పజిల్ గేమ్లో కూడా రాలే, ఎందుకు? అప్పుడు సీత కూడా అదే పాయింట్ చెప్పింది కదా, వాళ్ళ నామినేషన్లో అందుకు నేను ఆడట్లేదు. సేమ్ పాయింట్ వీడియో చెప్తున్నాడు, అంతే కదా. లాస్ట్ వీక్ ఇలానే అందరి గురించి ఆలోచించి గేమ్ ఆడలేదు, నాదే మిస్టేక్, ఎవరిది కాదు. రాత్రి 12:15 పృథ్వీ వచ్చి నబీల్ అని ప్రేరణ ఉండాలి అంటే అన్న వై ప్రేరణ నీ పేరు తీసినా ఓకే, నబీల్ పేరు తీసినా ఓకే, బట్ వై ప్రేరణ? విచ్ గేమ్స్ ప్లే? వాళ్ళు ఏ బేసిస్ మీద తీసుకున్నారు? నాకు వాళ్ళ డిసిషన్ మీద ప్రాబ్లం లేదు, అదట్స్ ఆ క్లాన్ కాదు వాళ్ళ ఇష్టం, కానీ ఆన్ వాట్ బేసిస్? క్లియర్ ఫేవరెటిజం ఇది. బయట ప్రీడిటర్మైండ్ బ్రెయిన్స్ తో వచ్చి ఇక్కడ గేమే గుర్తు పెట్టుకోము అంటే ఇంకా ఆడేం లాభం బ్రో. రాత్రి 12:30 యష్మి ప్రేరణ కూర్చొని యష్మి ఇట్ వాస్ ప్రేరణాస్ గేమ్, ఇట్ వాజ్ నువ్వు హడావుడి చేస్తావు, నువ్వు నీ ఆట అని ఆమె క్లారిటీ లేదా, ఆమె ఎట్లా పంపిస్తాను? అదే నేను కాన్ఫిడెన్స్ ఇచ్చిన, నేను చెప్పినా నేను గట్టిగా పిచ్ చేసుకున్నా అందుకే పంపించింది నాకని చెప్పిన. నువ్వు పిచ్ చేసుకోవాల్సింది అట్లా అంటే లేదు ఇట్లా పంపించిందంటే ఇట్లా అట్లా పంపించింది, కానీ హౌ కెన్ యూ టెల్ ఇట్ ఈస్ ప్రేరణాస్ గేమ్? సో సీతాది నాకు క్లారిటీ లేదు, తన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, నాకు ఆపర్చునిటీ కావాలి, తను ఆడాలి నేను చెప్పా. సో అందుకే విష్ణు తీద్దాము అని నా పాయింట్ అది. కానీ వాళ్ళు వేరే ఒపీనియన్స్ చేంజ్ అయిన తర్వాత సరే ఓకే డన్. నీకు ఆడాలనిపించింది నువ్వు ఆడావు, ఏది ఆడబుద్ది అయితే అది పిచ్ చేస్తే పోయి ఆడతా నేను బరాబర్, అన్ని ఆడబుద్ది అయితే అన్ని ఆడతాను, అంతే అంతే. ఆడ నా గేమ్ నీ గేమ్ అంటే నీ పేరు రాసుకున్నావు దానిపైన ఏమైనా
నబిల్ రాగానే నాకు నిజంగా అరే మళ్ళీ నబిల్ ఎందుకని మేము అనుకున్నాం. పోనీ వచ్చి ఆడాడా, బక్వాస్గా ఆడాడు. అరే 1.5 minutes నువ్వు బ్యాడ్గా ఆడావని ఎట్లా డిసైడ్ అవుతావు? అరే అవ్వలేవు, అది ఈ కాంట్ డిసైడ్. రాత్రి 12:45. అట్లీస్ట్ ఇక్కడ రీజనింగ్ చెప్పినప్పుడు ఇట్ లుక్స్ లైక్ మీకు బయట తెలుసు కాబట్టి ఇచ్చారు. ఇంకోటి ఏం ఫ్లాష్ అయిందంటే లాస్ట్ వీక్ నబిల్ ని తీసే ముందు మనం ఏదో అనుకున్నప్పుడు నువ్వు నన్నైనా తీసే గానీ నేను అనలేదు, నన్నైనా తీయలేదు. నువ్వు మణికంఠకి చెప్పే, మణికంఠ కావాలంటే అడుగు పిలిచి నన్ను తీసినా పర్లేదు నేను నిఖిల్తో మాట్లాడాలి అన్నావు. మాట్లాడి నబిల్ ని అక్కడ ముందు సోఫా పైనరా జనరల్ గా నువ్వు అందరికి వినపడేలాగే చెప్పావు. నన్ను తీసినా పర్లేదా నీతో అన్నా? నేను నాతో అంటాం కాదు, నాకు జనరల్ గా చెప్పి అయితే వినిపించింది నాకు. బట్ అది ఎంత క్లియర్ గా స్టేట్మెంట్ అనేది నేనేమనలేదు, నన్ను తీస్తే పర్లేదు అసలు ఆ థాటే నాకు నబిల్ పేరే నేను తీయలేదు నీతో. ఇక్కడ చీఫ్ తీద్దాం చెప్పాము, అప్పుడు నన్ను తీసిన పర్లేదు నిఖిల్ తో ఖచ్చితంగా మాట్లాడలేదు. అసలు చీఫ్ అన్న పాయింట్ రాలేదు. నబిల్ విషయం నబిల్ ని తీయొద్దు అనలేదా నబిల్ ని? నేను అసలు ఆ మాట మీరు తీసాక అన్నా నబీల్ తప్ప ఎవరు ఆడలేరు అని పాయింట్ లైక్ దీనిలో నబీల్ ఆడాల్సిన అవసరం లేదు. అది లాస్ట్ ఆడాడు. హీ డెంట్ హ్యావ్ టు ప్లే దిస్ గేమ్. దేర్ వాజ్ నో స్ట్రెంగ్త్, స్ట్రాటజీ, నథింగ్ రిలేటెడ్. ఒక స్ట్రాంగ్ పాయింట్ నాకెందుకు అనిపించింది అంటే యు ఆర్ ద చీఫ్ డా. ఆ గేమ్ లో నువ్వే చెప్పావు దట్ చాలా రిస్క్ గెలవ అంటే అందరూ నీ కోసం ఆడి నువ్వు చీఫ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు రిస్క్ తీసుకొని ఆ గేమ్ ఆడాల్సింది. బట్ దిస్ గేమ్ ఓన్లీ దిస్ ఈజీ కానీ నువ్వు నబిల్ వెళ్ళాలని 100% ఉందమ్మా. టాస్క్ నేను అందరి దగ్గర అందరితో పాటు నేను పిచ్చింగ్ చేస్తున్నా. ఉన్నప్పుడు నువ్వే వెళ్ళాల్సింది. అకార్డింగ్ టు యూ గైస్ ఏ చీఫ్ ఓన్లీ ఇఫ్ దే ప్లే ద టాస్క్ అప్పుడే వాళ్ళ క్లాన్ కోసం వాళ్ళు ఆడుతున్నట్టు కాదు. నా దృష్టిలో చీఫ్ సెండింగ్ అదర్స్ టు ప్లే ద టాస్క్ ఇస్ ఆల్సో ఏ గేమ్. హౌస్ లో మీరు ఎవరైనా స్ట్రాంగ్ అనుకోండి, నేను మీకు ప్రూవ్ చేసుకోవడం కాదు. ఐఎమ్ హియర్ టు ప్రూవ్ టు ద ఆడియన్స్, దట్స్ ఆల్. మీరు ఏమన్నా అనుకోండి, అది మీ అనుకోలే. అదే నువ్వు అనుకున్న పాయింట్ నీ ఒపీనియన్. నువ్వు బయట వరల్డ్ గురించి ఒపీనియన్ చెప్పకు, బయట టాస్క్ ఉన్న వాళ్ళ గురించి అదే నువ్వు ఈక్వల్ జస్ట్ బయట వాళ్ళ గురించి స్ట్రెంత్ నాకు తెలుసు, ప్రేరణ స్ట్రెంత్ నాకు తెలుసు. అదే అంటున్నానమ్మా, బయట గురించి చూసి చెప్పకు. ఎందుకు వాటర్ అలా చెప్తే పక్కన వాళ్ళకి ఉండదు కదా. ఓకే అది ఇంకా నువ్వు చెప్తానంటే నీ ఇష్టం. రాత్రి 1:45. అది కాదు, ఈసారి నబిల్ ని ఇలా ఇంకి పింకి పొంకిలో పంపించారంట. అది ఒప్పుకోలేదు చూడు. ప్రేరణ చెప్పిన తర్వాత అందుకే నేను డైరెక్ట్గా అడిగా. నాతో ఏమనింది అంటే డైనింగ్ టేబుల్లో లేదురా కాన్ఫిడెన్స్ నాకు ఆ రిస్క్లో ఉండే ఎట్ట పరిస్థితుల్లో గెలవాల్సి ఉండే, నబిల్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండే అందుకే పంపించాను. అదే సేమ్ ప్రేరణకు చెప్తే లేదురా అది ఇంకి పింకి పొంకి చేసింది నన్ను నబిల్ మీద. అది ఎందుకు చెప్పలేదు మరి డైనింగ్ టేబుల్ మీద? అందుకే అక్కడ నేను డైరెక్ట్గా చెప్పా నువ్వు ఇంకి పింకి పొంగి చేసావు కదా అంటే అప్పుడు చెప్తుంది చేసావు. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ గురువారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.